మన స్కూల్స్లో కాలేజెస్లో కాన్ఫిడెంట్గా ఒకటి చదువుకున్నాం. 1969 జూలై 20th నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ పైన అడుగుపెట్టాడని టీచర్లు చెప్పారు, ప్రపంచమంతా నమ్మింది. కానీ ఒక్క నిమిషం, మన టెక్స్ట్ బుక్స్లో లేని, ప్రూఫే లేని కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసేది మీరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్పేస్ సూట్. జాగ్రత్తగా దాని షూను గమనించండి. అద్దంలా చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు మూన్ పైన ఫస్ట్ అడుగు పెట్టాడని నాసా రిలీజ్ చేసిన ఫోటో చూద్దాం. ఇక్కడ చూడండి. మరి చంద్రుడిపై ఉన్న ఈ అడుగులకు ఆ గీతలు ఎక్కడివి? మ్యూజియంలో ఉన్న ఆ షూస్కి ఇక్కడ చంద్రుడిపైన ఉన్న ఈ ఫుట్ ప్రింట్కి చాలా తేడా ఉంది. అసలు ఇది ఎలా పాసిబుల్? సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. చరిత్ర ప్రకారం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ అడుగు పెట్టాడు. కానీ అతన్ని వీడియో తీసింది ఎవరు? ఆల్రెడీ ఫోటోగ్రాఫర్ అక్కడ పోయి నిల్చుకొని ఉన్నాడా? సరే, దీనిని కూడా పక్కన పెట్టేద్దాం. ఆ వెహికల్కి ఉండే కెమెరా తీసిందిలే అనుకుందాం. థర్డ్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, శూన్యం. మూన్ దగ్గరంతా శూన్యం. శూన్యంలో అసలు గాలి ఉండదు. ఈ వీడియో చూసినట్లయితే అమెరికా ఫ్లాగ్ ఎగురుతోంది. ఇది ఎలా పాసిబుల్ అసలు? ఈ 3 థింగ్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా వైరల్గా మారిపోయాయి. బాట్ సిబ్రెల్ అనే ఒక వ్యక్తి డైరెక్ట్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దగ్గరికి వెళ్ళి అడ్డంగా నిలబడి, మీరు నమ్మే ఈ బైబిల్ పైన ఒట్టేసి చెప్పండి మీరు వెళ్ళారా అని అడిగాడు. పబ్లిక్గా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దాన్ని అక్కడే రిజెక్ట్ చేసేసాడు. Will you put your left hand on the Bible and swear to God that you walked on the moon? Gentlemen. Mr. Seibel. Yes? If you really walked on the moon, why would you not do that? So why don't you just put the end to the record in the argument and put your hand on the Bible, swear to God you walked on the moon? Mr. Seibel, knowing you, that's probably a fake Bible. Really? Well, no, it's a real Bible. You have the opportunity to have $5,000. The meeting is not open. Well, you have $5,000 cash. You can give it to charity if you swear on the Bible that you walked on the moon. Please I have give the it to tape. charity. It'd be fine. Why don't you swear to? Why not? Why won't you do it? So why? అదే ప్రశ్న అడిగిన దానికి ఇంకో వ్యక్తి, బజ్ ఆల్డ్రిన్ అనే వ్యక్తి, పబ్లిక్లో అతన్ని కొట్టాడు. అసలు ఏం దాస్తున్నారు వీళ్ళు? మనం చదువుకున్నది నిజమా? అసలు మొత్తం కట్టుకదేనా? ఈ షూస్ రహస్యం ఏంటో, ఆటోమేటిక్ కెమెరా మిస్టరీ ఏంటో పార్ట్ 2లో చూద్దాం.